ఏలూరులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ గా కొద్ది రోజులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిందితుల వద్ద నుంచి 45 లక్షల విలువ గల వెండి బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గురువాయిపాలెంకి చెందిన వంశీ, భాస్కర్ రావుపేటకు చెందిన దేవి వరప్రసాద్ గా గుర్తించారు. దొంగల్ని పట్టుకునేందుకు కృషి చేసిన పోలీసుల్ని జిల్లా ఎస్పీ అభినందించారు. కలిదిండి మండలం వీడి అసోసియేట్ ఇంకొకడు కాలా దేవి వరప్రసాద్, వీడిది కూడా కలిదిండి. వీళ్ళిద్దరు కలిసి లాస్ట్ 1 yearగా ముదినేపల్లి, కలిదిండి, బంటుమిల్లి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతంలో, పాత ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతంలో దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళ మీద ఇంతవరకు క్రిమినల్ రికార్డు లేదు. ఈ గొల్ల వంశీ అనేవాడి మీద ఈ క్రిమినల్ రికార్డు లేకపోయినా ఈ దొంగలన్నింటినీ వీళ్ళు ఎలా చేసేవాళ్ళంటే చిన్న చిన్న ఎల్ఈడి టీవీలు, తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇట్లాంటివి దొంగతనం చేయడం స్టార్ట్ చేసి స్లోగా ఈ బంగారు దొంగతనాలు వీటికి కూడా చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ మీద నేర చరిత్ర లేకపోవడం వల్ల తప్పించుకొని తిరగగలిగారు కొన్ని రోజులు. మన ఫింగర్ ప్రింట్ టీము, మన సిఏ గారు, వాళ్ళ ఎస్ఐ గారు, వాళ్ళ టీం, డిఎస్పీ గారు, వీళ్ళు ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనలైజ్ చేసుకొని, ముఖ్యంగా బార్డర్ ఉండడం వల్ల వేరే జిల్లాతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ టీవీలు పోతున్నాయి అక్కడంతా జాగ్రత్తగా ఈ ఎవిడెన్స్ సేకరించడంతో అక్కడ దొంగతనానికి ఇక్కడ దొంగతనానికి సారూప్యతని బెరీజ్ వేసుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని ఆ ప్రాంతంలో ఎవరు తిరిగారు, ఏ టైంలో తిరిగారు అని చెప్పి ఈ వ్యక్తిని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇతని డిటెక్షన్ వల్ల మనకి ఇప్పుడు మొత్తం 7 కేసుల్లో ఈ ప్రాపర్టీ రికవర్ అయింది. టోటల్ బంగారు మనకి సుమారు 200 గ్రాములు, ఒక 3 మోటార్ సైకిళ్ళు, ఒక 3 ఎల్ఈడి టీవీలు, గ్యాస్